హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చక్కనైన నారాయణుని భజన పాటతో మీ ముందుకు వచ్చాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక పాటలోకి వెళ్ళిపోదామండి. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే నారాయణుడు? తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును నారాయణుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే నారాయణుడు? తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును నారాయణుడు. ప్రహ్లాదుండు హరిహరి అనగా, ప్రహ్లాదుండు హరిహరి అనగా స్తంభము నుండి దయించెనుగా. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే నారాయణుడు? ఎందుకు రాడే నారాయణుడు? నరహరిని వేదిక్కని వేదిన భయమునిచ్చును నారాయణుడు. నరహరిని వేదిక్కని వేదిన అభయమునిచ్చును నారాయణుడు. అహల్యాదేవి రామునిగా రాతిని నాతిగా మార్చెనుగా. అహల్యాదేవి రామునిని రాతిని నాతిగా మార్చెనుగా. భక్తితో మనము పిలిచిన వెంటుని పరుగున వచ్చును నారాయణుడు. ద్రౌపది దేవి కృష్ణాయనగా విలవాల సగిన నారాయణుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే నారాయణుడు? తాళం చప్పును చెవిలో పడితే పరుగున వచ్చును నారాయణుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే నారాయణుడు? తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును నారాయణుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే నారాయణుడు? ఎందుకు రాడే నారాయణుడు? తాళం చప్పుడు చెవిలో పడితే పరుగున వచ్చును నారాయణుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే నారాయణుడు? ఎందుకు రాడే నారాయణుడు? ఈ పాట కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.